హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఉగాది తరువాత 12 రాశుల వారికి ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఉగాది తరువాత ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు, కానీ త్వరగా సర్దుకుంటాయి. ఆరోగ్యంపై కొంచెం జాగ్రత్త అవసరం. మేషరాశి వారికి ఉగాది తరువాత ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కష్టపడితే విజయం మీ సొంతమవుతుంది. నూతన ప్రయత్నాలు జరుగుతాయి. మేషరాశి వారికి ఈ సంవత్సరం కలిసొచ్చే రంగులు ఎరుపు, గులాబీ. మీరు ఈ సంవత్సరం మొత్తం హనుమంతుణ్ణి ఎక్కువగా పూజించండి. ధైర్యం, శక్తి పెరుగుతుంది. తరువాత వృషభ రాశి వారికి ఉగాది తరువాత ఆర్థికంగా మంచి స్థిరత్వం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల సహాయం ఎక్కువగా ఉంటుంది. డబ్బు లేదా ఆస్తి యోగం బలంగా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మంచి అవకాశం రావచ్చు. వ్యాపారం చేసే వారికి లాభాలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కలిసొచ్చే రంగులు ఆకుపచ్చ, తెలుపు. మీరు ఈ సంవత్సరం మొత్తం శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి. ఇంట్లో ధనలాభం ఉంటుంది. శాంతి కలుగుతుంది. తరువాత మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉగాది తరువాత మిథున రాశి వారికి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు వస్తాయి. చదువు మరియు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కలిసొచ్చే రంగులు పసుపు, ఆకుపచ్చ. ఈ సంవత్సరం మొత్తం మీరు గణేశుణ్ణి పూజించండి. అడ్డంకులన్నీ తొలగిపోయి అంతా మంచే జరుగుతుంది. తరువాత కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఉగాది తరువాత కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. ధనలాభం ఉండే సూచనలున్నాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో మంచి స్థిరత్వం ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ఓర్పుతో ఉండండి, అంతా మంచే జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం మీకు కలిసొచ్చే రంగులు తెలుపు రంగు. ఈ సంవత్సరం మొత్తం పరమశివుణ్ణి ఎక్కువగా పూజించండి. ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. కుటుంబం సుఖంగా ఉంటుంది. తరువాత సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఉగాది తరువాత గౌరవం మరియు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. నాయకత్వం చూపించే పరిస్థితులు వస్తాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు అనేవి వస్తాయి. ఈ సంవత్సరం మొత్తం మీకు కలిసొచ్చే రంగులు బంగారు రంగు, నారింజ రంగు. ఈ సంవత్సరం మొత్తం సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా పూజించండి. గౌరవం, రాజయోగం కలుగుతుంది. తరువాత కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఉగాది తరువాత పనుల్లో విజయం ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి సమయం ఇది. కుటుంబ సహకారం ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ సంవత్సరం మొత్తం మీకు కలిసొచ్చే రంగులు ఆకుపచ్చ, లైట్ బ్రౌన్ కలర్. మీరు ఎక్కువగా ఈ సంవత్సరం మొత్తం దుర్గాదేవిని పూజించండి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. విజయాలు మీ సొంతమవుతాయి. తరువాత తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఉగాది తరువాత కొత్త అవకాశాలు వస్తాయి. ప్రేమ మరియు కుటుంబ సంబంధాలు బలపడతాయి. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉండవచ్చు. శ్రమకు ఫలితం తప్పకుండా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా ఉంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఈ సంవత్సరం మొత్తం మీకు కలిసొచ్చే రంగులు గులాబీ రంగు, నీలం రంగు. ఈ సంవత్సరం మొత్తం మీరు శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని పూజించండి. అంతా మంచే జరుగుతుంది. తరువాత వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఉగాది తరువాత ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం ఇదే మీకు. కుటుంబంలో శుభవార్తలు రావచ్చు. కోపాన్ని తగ్గించుకోవాలి.
ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం కలుగుతుంది. మీకున్న కోపం వల్ల అనేక సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మొత్తం మీకు కలిసొచ్చే రంగులు ఎరుపు, నలుపు రంగులు. మీరు ఈ సంవత్సరం మొత్తం కాలభైరవ స్వామిని పూజించండి. అంతా మంచే జరుగుతుంది. తరువాత ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఉగాది తరువాత విదేశీ అవకాశాలు రావచ్చు. విద్య మరియు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం ధనుస్సు రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు, బంగారు రంగు. ఈ సంవత్సరం మొత్తం మీరు శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించండి. అదృష్టం కలిసి వస్తుంది. తరువాత మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఉగాది తరువాత కష్టానికి మంచి ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ఆర్థికంగా మెల్లగా అభివృద్ధి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సహనం చాలా అవసరం. ఆరోగ్యంపై బాగా శ్రద్ధ వహించండి. ఈ సంవత్సరం మొత్తం మీకు కలిసి వచ్చే రంగులు నీలం, నలుపు రంగు. మీరు ఈ సంవత్సరం మొత్తం శనిదేవుణ్ణి ఎక్కువగా పూజించండి. కష్టాలు మీ దరికి చేరవు. తరువాత కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఉగాది తరువాత కొత్త ఆలోచనలు విజయాన్ని ఇస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. స్నేహితుల సహాయం లభిస్తుంది. ప్రయాణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మొత్తం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగులు నీలం, వంకాయ రంగు. మీరు ఈ సంవత్సరం మొత్తం శివుణ్ణి ఎక్కువగా పూజించండి. చాలా మంచి జరుగుతుంది. తరువాత మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి ఉగాది తరువాత ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ధనలాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. పాత పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. ఈ సంవత్సరం మొత్తం మీకు కలిసొచ్చే రంగులు పసుపు, తెలుపు. ఈ సంవత్సరం మొత్తం మీరు వెంకటేశ్వర స్వామిని పూజించండి. ధనలాభం ఎక్కువగా ఉంటుంది. ఈ ఉగాది తరువాత మాత్రం కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మకర రాశి వారికి చాలా అదృష్టం కలిసి వస్తుంది. వృషభ రాశి వారు, సింహరాశి వారు, ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.